హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సులువుగా ఈజీగా టేస్టీగా ఎంత హెల్దీ అయినా ఒక రసాన్ని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి. ఈ రసం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అండి అన్నం మొత్తం చారుతోనే తినేస్తారు. మంచి హెల్దీ అయినా టేస్టీ అయినా మంచి వాసనతో కూడిన ఈ చారుని పెట్టుకోవటానికి ముందుగా బియ్యం కడిగిన వాటర్ తీసుకోవాలండి. అంటే 2 సార్లు వాష్ చేసుకొని తీసేసి పక్కకి మూడోసారి వాష్ చేసుకున్న వాటర్ని మాత్రమే తీసుకోవాలి. ఆ నీళ్ళేనండి ఇవి, అందుకే కలర్ ఎలా ఉన్నాయి. ఇందులోనికి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటాని ఇలా కడిగి ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇందులో వేసుకున్న చింతపండును టమాటా పక్కకు తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చిదిపేసుకోవాలండి. చిదిపి అందులో వేసుకోవాలి. ఈ విధంగా మరిగేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ చిదిపి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. చింతపండు పక్కకు తీసేసుకోవాలండి. ఈ విధంగా మరిగేటప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసుకున్నాక చారు అనేది మంచి స్మెల్ వచ్చిందండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. చారు అనేది చాలా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. తాలింపు కోసం చిన్న ముక్కుడు పెట్టేసుకోవాలి. ఒక స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిచ్చి 1 స్పూనుడు తాలింపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు చెదగొట్టి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ కొంచెం తప్పనిసరిగా వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చారులోనికి వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఎంతో ఆరోగ్యమైన టేస్టీ అయిన రసం అండి. ఈ రసం ఫ్రైలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ రసాన్ని వారంలో 2-3 సార్లు తీసుకోవటం మూలాన ఎయిర్ ఫాలింగ్ అనేది అసలు ఉండదండి. డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఎంతో హెల్తీగా ఉంటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.